హాయ్ అండి అందరికీ. మనం బయట బేకరీలో కొనుక్కునే పిల్లలకి ఎంతో ఇష్టమైన డోనట్స్ ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి ఈస్ట్ అండి. మనకి బేకరీ ఐటమ్స్ దొరుకుతాయి కదా, ఆ షాప్స్లో అయితే దొరుకుతుంది. ఈస్ట్ తీసుకొచ్చి కొద్దిగా వేసుకొని ఇలా వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని పెట్టుకుంటే ఒక 50 మినిట్స్ ఇలా పైకి నురగలాగా వచ్చేస్తుంది, అది మొత్తం కరిగిపోయి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక గిన్నెలోకి మైదా పిండిని అయితే తీసుకోవాలన్నమాట. మైదా పిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి. కొంచెం మనకి స్వీట్ తింటాము అనుకుంటే మనం కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే షుగర్ వేయట్లేదు. బాగా ఇలా ఈస్ట్ వాటర్ అంతా వేసుకొని ఇలా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చేతికంతా అంటుకుపోతుంది కదా మైదా పిండి, కొద్దిగా ఆయిల్ అయితే చేతికి వేసుకొని ఇలా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 50 మినిట్స్ అయితే వదిలేస్తే అది డబల్ త్రిబుల్ అవుతుంది అన్నమాట. బాగా పొంగుతుంది. చూడండి ఇలాగా. ఇప్పుడు వచ్చేసి ఫ్లోర్ మీద మైదా పిండి పొడి పిండి చల్లుకొని ఇది బాగా ఒత్తుకోవాలన్నమాట. ఇలా ముంజేయితో మణికట్టు ఉంటుంది కదా, ఆ మణికట్టుతో బాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రెస్ చేసుకుంటే పిండి అనేది బాగా మొత్తం మిక్స్ అవుతుంది. ఎక్కడ ఏ ఉండలు అలా ఏమీ లేకుండా బబుల్స్ అనేది బాగా సాఫ్ట్గా అవుతుంది. అందుకని ఇలా చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ బాల్ లాగా తయారు చేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో పెట్టుకోవాలి. చూడండి, అదే గిన్నెలో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఓ 50 మినిట్స్ వదిలేస్తే మళ్ళీ పొంగుతుంది అన్నమాట. చూడండి, మళ్ళీ ఇలా పొంగింది. పొంగిన తర్వాత ఇప్పుడు చేతికైతే పొడిపిండి రాసుకొని కొద్దిగా ఫ్లోర్ మీద కూడా పొడిపిండి అనేది వేసుకొని ఇలా మళ్ళీ బాగా సాఫ్ట్గా ప్రెస్ చేసుకోవాలన్నమాట పిండిని అనేది. చూడండి, బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి డోనట్స్ అనేది పొంగుతాయి అన్నమాట. ఇలా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం పెద్ద సైజు ముద్దలే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి మందంగా చేయాలి కదా డోనట్స్ అనేది, అందుకని పిండి ఎక్కువే తీసుకోవాలి. తీసుకొని ఇలా చపాతీ కర్రతో కొద్దిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా బాగా పలసగా చేసుకోవద్దు. చూడండి, ఇంత మందం అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఇలాంటి బౌల్ ఉందన్నమాట, రౌండ్ది. అది తీసుకొని మీకు ఏ షేప్ ఎంత సైజు కావాలో అంత సైజు ఇలా నొక్కుంటే రౌండ్గా వచ్చేస్తుంది అన్నమాట. నేను వచ్చేసి కేక్ నాజల్స్ ఉంటుంది కదా డిజైన్ వేసేది, దాంతో మధ్యలో రంధ్రం అనేది కట్ చేశాను అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇంకొకటి కూడా చేసుకుందాం. కింద కోపుగా ఉంటే వెంటనే కట్ అయిపోతుంది అన్నమాట మైదా పిండి అనేది. కేక్ నాజల్తో ఇలా డిజైన్ నాజల్తో ఇలా వేసుకోవచ్చు. నేను ఆయిల్ అయితే ముందే ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్లో ఈ డోనట్స్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి, ఆయిల్లో వేస్తే ఇలా పొంగుతాయి అన్నీ కూడా. చూడండి, ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే లోపల మైదా కదా, లోపల మైదా అంతా బాగా కుక్ అవ్వాలంటే కొద్దిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, మన డోనట్స్ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. ఇదైతే చాక్లెట్ సిరప్ అండి. ఈ చాక్లెట్ సిరప్ని ఇలా ప్లేట్లో పోసుకొని ఇలా మొత్తం అంతా ప్రెస్ చేసుకోవాలి, మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి.
చూడండి ఇంకా అది సరిగ్గా అంటుకోవట్లేదని నేను పైనుంచి పోసేస్తున్నాను అనమాట. ఇలా మీకు ఎంత సిరప్ కావాలంటే అంత పోసుకొని ఇలా స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, ఆ స్ప్రింకిల్స్ ఇలా పైన జల్లుకుంటే మన ఎమ్మి ఎమ్మి డోనట్స్ అయితే రెడీ అయిపోయి చాలా సూపర్ టేస్ట్గా ఉన్నాయండి. మా పిల్లలు కూడా చాలా బాగున్నాయి అన్నారు. మీరు ట్రై చేసి మీ కామెంట్ని అయితే రాయండి.